రెడీయా? మా డైలీ లైఫ్లో ఉన్న చిన్న హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. సో లెట్స్ గో. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. పదండి టెంపుల్కి వెళ్దాం. ఇక్కడైతే మేము కపిల్ తీర్థం టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళి చాలా డేస్ అయిపోతుంది. సో అందుకే వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. ఫుల్ ఎండగా ఉండింది బయట మొత్తం. మేము అలానే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. అండ్ వెళ్ళగానే హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నాక ఇంకా నడుచుకుంటూ అలా వీడియోస్ తీసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం. వాటర్ ఫాల్సే లేవు ఫ్రెండ్స్, ఎండాకాలంలో. లోపలైతే ఫుల్గా మంకీస్ ఉన్నాయి. అలా మేము ఒక మంకీని వీడియో తీసామన్నమాట. ఇక్కడ వచ్చి నేను తను ఫైట్ చేసుకుంటున్నాం. నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు అని. ఇంకా అలా మాట్లాడుకుంటూ దర్శనంకి లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. మేమైతే లోపల ఏ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే వీడియోస్కి అలో లేదు. అలా మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ అంతా తిరుగుతూ ఉన్నాం. ఊరికే అలా అంతా చూస్తూ తిరుగుతూ ఉన్నాము. ఇక్కడైతే మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మాకు ఫుల్ ఆకలేసింది అనమాట. అందుకే మేము గోవా కేఫ్కి వెళ్ళిపోయాం. అక్కడ గోవా కేఫ్ పక్కనే కెల్విన్ స్కేల్ ఉంటుంది. ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, వేఫిల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేము గోవా కేఫ్కి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ యాంబియన్స్ చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మాకు ఫుడ్ వచ్చేకి చాలా లేట్ అయింది. అందుకే మేము అట్లా గేమ్స్ ఆడుకుంటూ స్నాప్స్ తీసుకుంటూ అలా టైం పాస్ చేస్తూ ఉన్నాం. ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ. వాళ్ళ స్టాఫ్ లీవ్లో ఉన్నారని మేము లిమిటెడ్ ఐటమ్సే ఉన్నాయంటే అవే పెట్టుకున్నాం. ఇంకా అవే ఆర్డర్ పెట్టాం. ఇంకా అలా తిన్నాం అన్నమాట. అయ్యా 1 hour వెయిట్ చేసాం 3 ఐటమ్స్కి. ఓకే, ఈరోజు కొంచెం లేట్ అయింది కానీ మేము ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాం. బట్ ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Crazy Vibe Diary channel.